ఇండియన్ క్రికెట్లో మజా ఏంటంటే పెద్ద పెద్ద హేమీలకే అవమానాలు తప్పకపోవడం. ఫ్యాబ్ 4 అయిన సచిన్, ద్రావిడ్, గంగూలీ, లక్ష్మణ్ దగ్గర నుంచి మొన్న వచ్చిన శుభ్మన్ గిల్, తిలక్ వర్మ వరకు ప్రతి ఒక్కరూ అవమానంగా ఫీల్ అయ్యే ఘటన ఒక్కటైనే ఉంటుంది. టీమిండియా సారథి రోహిత్ శర్మకి గతేడాది ఇదే జరిగింది. హార్దిక్ పాండ్యాని గుజరాత్ టైటాన్స్ టీం నుంచి భారీ మొత్తానికి లాక్కున్న అంబానీలు కెప్టెన్గా నువ్వే కరెక్ట్ అంటూ పాండ్యాని అందరం ఎక్కించేశారు. 2024 సీజన్లో రోహిత్ కెప్టెన్గా ఉండి ఆ తర్వాత పాండ్యాకి ట్రాన్సిషన్ జరుగుతుందిలే అని ముంబై అభిమానులు చిల్ కొడుతున్న టైంలో ఆ జట్టు రోహిత్ని తక్షణమే కెప్టెన్సీ నుంచి తొలగించి పాండ్యాని నియమిస్తున్నామంటూ థ్రిల్ చేసింది. ఇక్కడి నుంచి రోహిత్ పాండ్యా వార్ మొదలు. సరే, ఈ యుద్ధానికి ఈ సంవత్సరం జరిగే ఐపీఎల్కి సంబంధం ఏంటి అంటారా? ఉంది. రోహిత్ ఈ ఏడాది ఫామ్ కోసం నానా తంటాలు పడ్డాడు. ఇక ఈ సంవత్సరం కూడా అస్సామే అనుకున్న టైంలో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్తో అద్భుతమైన ఫామ్లోకి వచ్చి అదే ఫామ్ని సన్ రైజర్స్తో మ్యాచ్లోనూ కంటిన్యూ చేశాడు. అయితే రోహిత్కి హార్దిక్ దగ్గర నుంచి దక్కవలసిన గుర్తింపు రాలేదు. ఇటు రోహిత్ శర్మ లాంటి లెజెండ్కి హార్దిక్ నుంచి సపోర్ట్ వస్తే ఏంటి, లేకపోతే ఏంటి అని ముంబై ఫ్యాన్స్ పెట్టినా సారథిగా తన జట్టులోని ప్లేయర్లపై గెలిచినప్పుడు కాకుండా మరెప్పుడు ప్రశంసల వర్షం కురిపించగలడు కెప్టెన్? సన్ రైజర్స్ని మట్టి కరిపించిన తర్వాత పాండ్యా ఇచ్చిన పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్ అవుతోంది. గెలిచింది వరుసగా 4 మ్యాచ్లు. పైగా టీంకి మూలస్తంభం లాంటి రోహిత్ శర్మ రెచ్చిపోయి ఆడుతున్నాడు. బౌలర్లు ఫామ్లో ఉన్నారు. ఎక్కడో 6వ స్థానంలో కొట్టుమిట్టాడుతున్న జట్టు ఒక్కసారిగా 3వ స్థానానికి ఎగబాకింది. ఇలా ఎటు చూసినా పాజిటివ్ సైన్స్ కనిపిస్తున్నా పాండ్యాకి మాత్రం సాటిస్ఫాక్షన్ లేదు. 4 మ్యాచ్లు వరుసగా గెలిచి ముంబై ఈజ్ బ్యాక్ అని ప్రూవ్ చేసుకున్నారు కదా, మీ ప్లేయర్లని పొగడ్డం ఎక్కడి నుంచి మొదలు పెడతారు అని హర్ష భోగ్లే అడిగిన ప్రశ్నకి పాండ్యా ఇచ్చిన సమాధానం అటు ఐపీఎల్ ఫ్యాన్స్ని ఇటు ముంబై ఫ్యాన్స్ని అబ్బురపరిచింది. పెద్దగా ఆడిందేమీ లేదు, ఓవరాల్ టీమ్ ఎఫెక్ట్లో మేమింకా లోపిస్తున్నామంటూ ఏమాత్రం పాజిటివిటీ ఛాయలు కూడా కనపడకుండా మాట్లాడిన హార్దిక్ ఇప్పుడు ట్రోల్ మెటీరియల్ అయిపోయాడు. ఇదంతా రోహిత్ శర్మ బాగా ఆడుతున్నాడనే అక్కసు తప్ప మరోటి లేదని ఫ్యాన్స్ వాపోతున్నారు. నిజానికి టీంలో అందరూ బాగా ఆడితేనే గెలుపు, జట్టు సమిష్టిగా ఆడకపోతే విజయం దక్కదు. ముంబైకి జరిగింది ఇదే. మొదట్లో అక్కడక్కడా మెరుపులు చూపించినా టీం అంతా ఒకే తాటిపై నిలబడి ఆడడం మూలంగానే అన్ని మ్యాచ్లు వరుసగా గెలవగలిగింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా ఏ రంగంలో చూసుకున్నా తమదే పై చేయిగా నిలబడ్డానికి ముఖ్య కారణం ఈ టీం ఎఫర్టే. అలాంటి కష్టాన్ని కెప్టెన్గా పాండ్యా గుర్తించకపోవడం కొసమెరుపు. మొదటి నుంచి పాండ్యా రోహిత్ మధ్య ఏదో ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ ఉండనే ఉంది. నన్ను అనవసరంగా పక్కన పెట్టారని రోహిత్, నన్ను కెప్టెన్గా యాక్సెప్ట్ చేయలేదని పాండ్యా, ఇలా పరస్పరం ఎవరి ఇబ్బందులు వారికి ఉండడంతో పెద్దగా సయోధ్య కుదరలేదు. అప్పుడప్పుడు ఇది గ్రౌండ్లో పచ్చిగా కనపడుతూ ఉంటుంది. రోహిత్ ఫీల్డింగ్ సలహా ఇస్తే పాండ్యా దాన్ని కొట్టి పారేస్తున్నట్టు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం, రోహిత్ మాటని లెక్క చేయకపోవడం ఇలా చాలానే చూశారు ముంబై ఫ్యాన్స్. ఈ లిస్టులోకి నిన్న పాండ్యా అన్న మాటలు కూడా ఇప్పుడు కొత్తగా యాడ్ అయ్యాయి.